ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఫిట్స్ అంటే ఎనీ పేషెంట్‌కి స్పాంటేనియస్‌గా మనం చూస్తూనే ఉంటాము. వాళ్ళు చేతి వంకర పోయి అట్లాగే ఒక కాలు ఆర్ చెయ్యి మొత్తం బాడీ మూవ్‌మెంట్స్ ఇన్వాలంటరీగా కంటిన్యూయస్ కాంట్రాక్షన్స్ ఉంటే దాన్ని సీజర్ అంటారు. సో సీజర్ అన్నా, ఫిట్స్ అన్నా నార్మల్ కామన్ టర్మ్. అండ్ ఎపిలెప్సీ అంటే ఏంటి అంటే దిస్ ఇస్ డిఫరెంట్ బిట్వీన్ సీజర్ అండ్ ఎపిలెప్సీ. సీజర్ అంటే వన్ సింగిల్ ఈవెంట్. ఎపిలెప్సీ అంటే మల్టిపుల్ ఈవెంట్స్. ఒకటే పేషెంట్‌కి మల్టిపుల్ ఈవెంట్స్ వస్తే దాన్ని మనం ఎపిలెప్సీ అనే టర్మ్ అంటాం అన్నట్టు. సో సీజర్ వచ్చిన పేషెంట్‌కి ఏంటి అంటే ఒకసారి సీజర్ వచ్చాక ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ వన్ మోర్ ఈవెంట్ మళ్ళీ ఫ్యూచర్‌లో మళ్ళీ వచ్చే ఈవెంట్ కొంచెం తక్కువ ఉంటుంది. అదే రికరెంట్ ఈవెంట్స్ వస్తే వాళ్ళు ఎపిలెప్సీ పేషెంట్స్ అంటాం. సో పేషెంట్ ఎపిలెప్సీని మనం డయాగ్నోస్ చేస్తే వాళ్ళ ట్రీట్మెంట్ విధానాలు వేరేలాగా ఉంటాయి. అండ్ మెడికేషన్స్ వేరేలాగా ఉంటాయి. అండ్ ఇన్వెస్టిగేషన్స్ కూడా కొంచెం ఎక్స్టెండెడ్ లెవెల్‌లో మనం చేయాల్సి వస్తుంది. అంటే కొంతకాలం పాటు చూసాక అది ఫిట్సా ఎపిలెప్సియా తెలుసుకోగలుగుతాం ఫ్రాంక్లీ. బికాస్ సిమ్టమాటిక్‌గా ఫస్ట్ ఎపిసోడ్ ఒకేలా ఉంటుంది కదా ఇంచుమించు. షూర్. అసలు ఎందుకు వస్తుందండి ఫిట్స్, ఎందుకు వస్తాయి అసలు ఎవరికైనా? ఫిట్స్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. అంటే మనం ఏజ్ వైస్ డిఫరెంట్ కారణాలు ఉంటాయి. మనము చూస్తుంటే పుట్టిన పిల్లల్లో న్యూబార్న్ కిడ్స్‌లో కూడా వి కెన్ సీ సమ్ కైండ్ ఆఫ్ ఎపిలెప్సీ అన్నట్టు. అంటే ఇఫ్ యు సీ న్యూబార్న్ పేషెంట్స్ అప్పుడే పుట్టిన నవజాత శిశువు అంటారు కదా! వాళ్ళలో కామన్‌గా షుగర్ లో అవ్వడం వల్ల ఫిట్స్ రావచ్చు. ఆర్ కొన్నిసార్లు కాల్షియం మెటబాలిజం, మెగ్నీషియం తక్కువ ఉన్న ఫిట్స్ రావచ్చు. ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా రావచ్చు. అండ్ అదే చిన్న వాళ్ళల్లో చూస్తే వీళ్ళలో ఏంటి అంటే కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ వల్ల కొన్నిసార్లు ఉంటుంది. ఆర్ హెడ్ ఇంజరీస్ వల్ల కూడా ఫిట్స్ అనేవి రావచ్చు. జ్వరం ఎక్కువైతే కూడా వస్తుంది కదా? జ్వరం వస్తే కూడా వస్తుంది. ఇది మంచి ప్రశ్న. జ్వరం వచ్చిన వాళ్ళల్లో యూజువల్‌గా 6 మంత్స్ నుంచి 6 ఇయర్స్ వరకే ఫెబ్రల్ సీజర్స్ అంటారు. సో వాళ్ళకేంటి అంటే ఎప్పుడైనా జ్వరం వస్తే మళ్ళీ ఆటోమేటిక్‌గా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్. అది 6 మంత్స్ నుంచి 6 ఇయర్స్ వరకే ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఫెబ్రల్ సీజర్స్ అనే వాళ్ళకి జన్యుపరమైన కారణాలు ఉండే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి వాటికి లైఫ్ లాంగ్ మెడిసిన్ అవసరం లేదు. ఆ జ్వరం వచ్చినప్పుడే ఆ టెంపరరీ 4-5 డేస్ మాత్రమే మనం మెడికేషన్ ఇస్తే సరిపోతుంది. అట్లాంటి వాళ్ళకి సెపరేట్ స్కానింగ్స్ ఎక్స్టెండెడ్ స్కానింగ్స్ గానీ, పెద్ద ఇన్వెస్టిగేషన్స్ గానీ అట్లాంటివి అవసరం లేదు. ఇది చిన్న పిల్లల్లో వచ్చే నార్మల్ ఫెబ్రల్ సీజర్స్ అంటారు. ఇట్లాంటి ఫెబ్రల్ సీజర్స్ వచ్చే వాళ్ళు లైఫ్ లాంగ్‌లో ఒక 1-2% ఆఫ్ ద మెంబర్స్‌కి దే కెన్ కన్వర్ట్ టు ఎపిలెప్సీ. ఇది ఎపిలెప్సీగా కన్వర్ట్ అవ్వడానికి కూడా ఏమన్నా ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయా వాళ్ళ కాన్స్టిట్యూషన్‌లో, పాథాలజీలో? నార్మల్ సీజర్ పేషెంట్ ఎపిలెప్సీ కన్వర్ట్ అవ్వడానికి ఎవరు అవుతారనేది అంటే కొన్ని ప్రెడిక్టివ్ ఫ్యాక్టర్స్ ఉంటాయన్నట్టు. లైక్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఎపిలెప్సీ ఉంటే వాళ్ళకి వచ్చే అవకాశం కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ ఆ సీజర్స్‌లో కూడా కొన్ని టైప్స్ ఉంటాయన్నట్టు. నార్మల్‌గా సీజర్‌లో డిఫరెంట్ టైప్స్. ఒకటంటే జనరలైజ్డ్ సీజర్ అంటారు. అంటే బాడీలో అన్ని భాగాలు ఒకటేసారి ఆ ఇన్వాలంటరీ మూవ్‌మెంట్స్ రావడం అన్నట్టు. అంటే చెయ్యి బిగుసుకుపోవడము, కాళ్ళు బిగుసుకుపోవడము, గట్టిగా కొట్టేసుకోవడము, నాలుక కరుచుకోవడం, నోట్లో నుంచి ఉమ్ములాగా రావడం, ఇవన్నీ జనరలైజ్డ్ సీజర్ అంటారు. అదే ఫోకల్ సీజర్ అంటే ఏంటి అంటే ఒకటే పార్ట్ మూవ్ అవ్వడం. ఐదర్ హ్యాండ్ గానీ, లెగ్ గానీ ఆర్ ఫేస్ మూవ్ అవ్వడము. ఇవి ఫోకల్ సీజర్స్ అంటారు. ఈ ఫోకల్ సీజర్స్ వచ్చిన వాళ్ళకి ఎపిలెప్సీ వచ్చే ప్రమాదం కొంచెం ఎక్కువ ఉంటుందన్నట్టు. రైట్. జనరలైజ్డ్ సీజర్‌తో పోలిస్తే. అండ్ అది కాకుండా అండర్‌లయింగ్ ఇంతకుముందు ఎప్పుడైనా స్ట్రోక్ పేషెంట్‌లో ఫిట్స్ వచ్చిన వాళ్ళకి. ఎప్పుడైనా స్ట్రోక్ పేషెంట్ వచ్చిందంటే ఏమైతుందంటే బ్రెయిన్‌లో ఆల్రెడీ కొన్ని చేంజెస్ జరిగిపోతాయన్నట్టు. అవి ఇర్రివర్సిబుల్ చేంజెస్. అట్లాంటి వాళ్ళకి ఎపిలెప్సీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆర్ హెడ్ ఇంజరీ పేషెంట్స్‌కి బ్రెయిన్ డ్యామేజ్ అయిన వాళ్ళకి కూడా ఉంటుంది. అండ్ కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్‌కి కూడా దే కెన్ డెవలప్ ఇంటూ ఎపిలెప్సీ. అది కాకుండా ఇంకొక కండిషన్ ఉంటుంది. ఇది ఏంటి అంటే మీజియల్ టెంపోరల్ స్క్లెరోసిస్ అని ఒక కండిషన్ ఉంటుంది. ఇదేంటి అంటే ఇట్లాంటి వాళ్ళు మాత్రము లైఫ్ లాంగ్ మాటికి ఫిట్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. చాలా ఎక్కువ ఉంటుంది. పాత సినిమాల్లో బోర్డు కట్టి నాకు మూర్ఛ వ్యాధి ఉంది అని చెప్పి బోర్డు కట్టుకుని వెళ్ళిన ఇప్పుడు అసలు కనిపించట్లేదు. అంటే ఇన్సిడెంట్స్ తగ్గిపోయిందా, లేకపోతే హ్యాండ్లింగ్ బెటర్‌గా ఉందా మెడికల్‌గా? ఇప్పుడు మెడికల్ హ్యాండ్లింగ్ చాలా బెటర్‌గా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు ఫిట్స్ వచ్చిన వాళ్ళకి ఏం చేసేవాళ్ళంటే ఫిట్స్ రాగానే పేషెంట్ కింద పడిపోగానే ఆ వ్యక్తి ఎవరైతే కింద పడిపోగానే వాళ్ళ చేతుల్లో మీరు చెప్పినట్టు ఇందాక చేతుల్లో ఒక తాళం గుత్తి గాని లేకపోతే ఒక ఐరన్ సబ్స్టెన్స్ ఏదైనా ఒకటి పెట్టేసి ఫిట్స్ ఆగిపోయిందని చెప్పేసి మళ్ళీ తర్వాత వాళ్ళు లేసి నార్మల్ పని అట్లనే చేసుకునేవాళ్ళు. అంతకుముందు అంత అవేర్‌నెస్ లేకపోయేది. యూజువల్‌గా ఇప్పుడేంటంటే విత్ గుడ్ అవేర్‌నెస్ యూజువల్‌గా ఏంటంటే ఇమ్మీడియేట్‌గా వాళ్ళు హాస్పిటల్‌కి తీసుకురావడం అండ్ అట్లాగే పేషెంట్స్ మెడిసిన్స్ పైన ఉంటున్నారు. అందుకనే వి ఆర్ సీయింగ్ అటాక్స్ అనేవి తగ్గిపోతున్నాయి అన్నట్టు. రైట్. అంటే దాన్ని రెగ్యులేట్ చేసే ఒక కాన్స్టెంట్‌గా మందు ఇస్తూ పోవడం వల్ల ఆ ఎపిసోడ్స్ అలా బర్స్ట్ ఔట్ కాకుండా చూసుకోవచ్చని చెప్తున్నారు.